నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో బంద్, వామపక్షాల మద్దతు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. మనగుడి కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్ష. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి సేవలను కొనియాడిన వక్తలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ డిపోలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. వేకువజామునే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లోని షాపులను వైసీపీ శ్రేణులు మూసివేయించారు. అలానే నగరంలోని వ్యాపార సముదాయాలను, షాపులను మూయించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, వైఎస్ఆర్సీపీ మరియు దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తోకల అనురాధ, బడుగు ఇందిర, కావూరి సుశీల, గంగాడ సుజాత, కుప్పం ప్రసాద్, వివి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కటారి రామచంద్రరావు, సింగరాజు వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, వేమూరి బుజ్జి, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసినటువంటి జాప్యం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాదాపు 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మరి ఈ రాష్ట్రాన్ని విభజించిన సమయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అప్పుడు వెంకయ్యనాయుడు గారు, బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు మరి పార్లమెంట్లో ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు మాట మారుస్తూ మరి ప్యాకేజీలు ఇస్తాం కానీ ప్రత్యేక హోదా ఇవ్వని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏం మాట్లాడకుండా మరి ఢిల్లీకి పోయి వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు తల ఊపి వచ్చిన పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కూడా ఆయన తీసుకురాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు అనే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. దీనికి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు రావాలి. ఇప్పుడు ఈ 16 నెలలు పరిపాలన అయిపోయింది. విభజన చేసే నాడే ప్రత్యేక హోదా వెంటనే ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు 16 నెలల కాలమైనా ఉద్యమాలు నడుస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇప్పటికీ కాలయాపన చేయడం చాలా దారుణం. విభజన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా దారుణంగా వెనకబడిపోయింది, బలహీనమైపోయింది, అన్ని వనరులు కోల్పోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక ప్యాకేజీ రావాలి. ఈ రెండు తీసుకొచ్చిన దాకా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. కేంద్రం ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ, వెంకయ్యనాయుడు గారు, లేకపోతే అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళంతా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి విభజనలో ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున రాజ్యసభలో గొడవ చేసిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు మాట మార్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించడం ఇది ఆంధ్ర ప్రజలను మోసగించడమే. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు
నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే మన గుడి లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. మన గుడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా గోవింద రక్షా కంకణాలను చిన్నారులకు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చిన్నారులు ఎమ్మెల్యే దామచర్లకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయ ఈవో బోడపాటి శ్రీనివాసరావు, జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు, కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సభ్యులు మద్దుల నరసింహారావు, యువి రత్నం, ఆర్పి అంకయ్య, మక్కెన అంకులయ్య, ఎస్ హనుమంతరావు, గడ్డం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచర్లను పలువురు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా టీటీడీ అందరూ కలిసి ఈరోజు మన కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తాము. ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుడి అనేది ఒక కార్యక్రమం మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి గుడి కూడా మన క్యాబినెట్లో కూడా సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గుడికి అర్చకులకి పిలిస్తే వెళ్ళానా నేను వెళ్ళాను సైడ్ ఉందంట నేను మాట్లాడారు
రక్షాబంధన్ సందర్భంగా బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు సత్య కేబుల్ డైరెక్టర్లు మంత్రి శ్రీనివాసరావుకు, అడుసుమల్లి అంకబాబు మరియు స్టాఫ్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీ బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్ అని తెలిపారు. శివబాబా గుర్తే ఉంటుంది. శ్రీకాంత్ కేబుల్కి ఇచ్చారు. శ్రీకాంత్ కేబుల్కి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తున్నాడు, కానీ అది ఏదో అడుగుతున్నాడు, బాక్స్ అడుగుతున్నాడు. బాక్స్ లేదా? ఇంకో బాక్స్ లేదా? ఏమో లేదా? రెండు కలిసి ఒకటి అయిపోతే అది మంచిది, బెస్ట్. అసలు ఏకత్వం ఉంటే బాగుంది. అందులో కనిపిస్తారా? ఇక్కడ నుంచి జైలుకి వెళ్తాను. ఇంకో రకే వస్తారా ఇప్పుడు? అక్కడే గట్టి గారు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? గ్రాంధిక భాషలోని తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రకాశం భవన్లో జరిగిన తెలుగు భాషా దినోత్సవానికి సుజాత శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కవులను సత్కరించారు. చిన్నారులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం, డ్వామా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు ఎన్ పోలప్ప, ఎంఎస్ మురళి, కవులు మాల్యాద్రి, ఎంవిఎల్ఎన్ ప్రసాద్, బి పురుషోత్తం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాషకి కూడా వరల్డ్ లాంగ్వేజెస్ లో ఒక ముఖ్యమైన స్థానం ఉంది, ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంది. ఇంగ్లీష్, హిందీ లాగా తెలుగు భాష కూడా ప్రపంచంలో చాలా చోట్ల వాడేది భాష. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. వీ షుడ్ ఆల్సో కాంటిన్యూస్ గా ఆ భాషని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఎక్కువ దాన్ని వాడాలి, అదే ఆలోచన చేసి దాని కొరకు ప్రయత్నం చేయాలి. నా నేటివ్ స్టేట్ కూడా ఏదో వేరే స్టేట్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి నేను కూడా ఈ భాషని నేర్చుకోవడానికి ఎంతవరకు సాధ్యముందో గుండెలోని పరిమళము తెలుగు, మల్లెలమ్మ గుండెలోని పరిమళము తెలుగు, మధురమైన భావాలకు పుట్టినిల్లు తెలుగు, మధురమైన భావాలకు పుట్టినిల్లు తెలుగు. తెలుగు 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 మనిషికి వెలుగు, ఇది విన్నను ఇది అన్నను మనకు మేలు కలుగు. తెలుగు 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 మనిషికి వెలుగు. శ్రీ కుమార్ రామలింగం గారు ఈ సత్కార కార్యక్రమంలో కందుకూరు ప్రాంతంలో భాష అభివృద్ధికి సంస్కృతంలో కూడా అదే వాచకం పద్ధతి. అలాగే కమ్మని కంఠంతో గానాన్ని ఆలోచించగలరు. గౌర విజయాది అనేక నాటకాల్లో కూడా తనదైన కళలతో దేవరపల్లి శ్రావణి ఫ్రమ్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆలస్యంగా నిలిచినటువంటి విద్యార్థులను సత్కరించుకోవడం ఈ సందర్భంగా పొందినటువంటిది.
ఆ పాపను కూడా అభినందిస్తున్నాం. ఓపెన్ స్కూల్స్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివి తప్పిన అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజును సెప్టెంబర్ 4వ తేదీలోగా చెల్లించాలని ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయకర్త సిహెచ్ ఆనందరావు తెలిపారు. అపరాధ రుసుం లేకుండా మీ సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు సిద్ధ ప్రారంభోత్సవాలు చేశారు. తూర్పు గంగవరం గ్రామంలో 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని సిద్ధా ప్రారంభించారు. అలాగే 2,20 లక్షల రూపాయల చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లికార్జున, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ లో పడి ఈ రోజు మనం దాన్ని ఇనాగ్రేట్ చేసుకోగలిగాం. తర్వాత అట్లానే తూర్పు గంగవరంలో కూడా ఇస్తున్న ఒక హాస్పిటల్, అది కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఈ రోజు మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. తాలూరు మండలం గురించి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. వెబ్లాండ్ ఏదో ఒక రికార్డ్ ఉంది, కంప్యూటర్ లో ఏదో కహానీ ఉందో, ఏదో కహానీని కంప్యూటర్ లో ఎక్కేటప్పటికి దాన్ని వెబ్లాండ్ అంటున్నాము. సో కొన్ని ఖాతాకి సంబంధించిన ఏదో ఆధార్ నెంబర్ ఉన్నాయో మా దగ్గర లేవు ఇప్పటి వరకు కూడా. మీ అందరూ ఖచ్చితంగా మాకు మీది ఏదో ఆధార్ నెంబర్ ఉన్నాయో ఇవ్వాలి. దానితో లాభం ఏంటి అంటే ఇప్పుడు ఏదో వెబ్లైన్ డాటా ఉంటుంది, ఇప్పటి వరకు ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే ఉంటుంది. కానీ ఇప్పటి నుండి ఆ డాటాని బ్యాంకు వాళ్ళు కూడా చూసుకోవచ్చు. జాతీయ రహదారిపై ఉత్తర బైపాస్ కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఒంగోలు నెహ్రూ నగర్కు చెందిన చిలక దేవదాస్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దేవదాస్ అక్కడక్కడే మృతి చెందాడు. తాలూకా ఎస్ఐ షేక్ లాల్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు సంసద్ ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధిలోకి రావాలని, అందుకు అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. సిపిఓ సమావేశ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం క్రింద ఎంపికైన కొమరోలు మండలం దద్దవాడలో జరిగిన అభివృద్ధిపై ఆయన కలెక్టర్ సుజాత శర్మతో కలిసి సమీక్షించారు. దద్దవాడలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక మార్పు, గ్రామస్తుల నడత, విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత, నైపుణ్యాల వంటివి కల్పించాల్సిన అంశాలపై సమీక్ష సాగింది. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి, మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావు, డిఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్, హౌసింగ్ పీడీలు మురళి, పోలప్ప, లీలావతి, ధనంజయుడు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సంజీవరావు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ యాస్మిన్, జేడీఏ మురళీకృష్ణ, ఎంపీటీసీ చిన్న ఆంజనేయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఐటీసీ వాళ్ళ ద్వారా చేయించిన కాకపోతే ఒక ట్యాంకర్ డెవలప్ చేయించే కార్యక్రమం చేశారా? సిటీ లేదు సార్, అబౌవ్ సిటీ లెవెల్ లేదు సార్. ఇస్తున్న రెండు సర్కారంతో
ఈ గారు ఇప్పుడు మనకి దద్దవాడది ఒకటి, తర్వాత మనకి చేసినటువంటిది నారాయణపల్లి 2 సెల్లు తీశారు. ఒకటి 33,000 క్యూబిక్ మీటర్లు, ఇంకొకటి వచ్చేసినప్పటికి 20,000 చిల్లర తీశారు. అక్కపల్లి చెరువు ఉంది కదా, అక్కపల్లికి మనకి సెల్ అనేటువంటిది తీసుకునే దానికి రెడీగా ఉన్నారు. ఆ బండి పనికి వస్తుంది కదా, అసలు మీరు సెల్ లేదంటున్నారు. మీరు అక్కపల్లి అంటే దద్దవాడ అక్కపల్లి చెరువు ఉంది కదా, దాంట్లో కూడా రైతులు దాదాపు 50,000 క్యూబిక్ మీటర్లు మట్టి తోలుకుంటే రెడీగా ఉన్నారు వాళ్ళు అక్కడ. చేయకుండా నీరు చెట్టు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఎందుకు చేయలేదు అమ్మా? అందులో ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆ గ్రామంలోనే చేయకపోతే మిగతా గ్రామాల గురించి అసలు మీరు పట్టించుకుంటారా? చెప్పండి సమాధానం. దేనికి కార్యక్రమాలు పెట్టేది? పేపర్లో వేసుకోవడానిక? మట్టి లేదా? It's not having silt. Some of the tanks are. Akkapalli na? Akkapalli tank చూపండి. అక్కడ silt ఉందా లేదా? మరి ITC is only helping the government. It has helped in desiltation of 2 tanks. బట్ జిల్లాలో ఎంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుస్తుంది నీరు చెట్టు. మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 60 crores వర్క్స్ ఆర్ ఆల్రెడీ శాంక్షన్. ఇదే కూడా చేయమ్మా. ఇమీడియట్ ఎంత టైం పడుతుంది ఎస్టిమేట్ తయారు చేయడం? Within 3 days you get the estimate prepared, get the administrative sanction, and next 1 week మరి నా వర్షం కూడా పడుతుందమ్మా. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ గైడ్ లైన్స్ కూడా చూడాలి. ఓకే, దెన్ ఇమ్మీడియట్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని స్టార్ట్ ద వర్క్. బట్ ఆల్ చెక్ మెజర్మెంట్స్. పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలోని మహిళామ తల్లులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళలు వైవి బాలినేనికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనగా కార్యకర్తలు జై జగన్ అంటూ కేరింతలు కొట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు వేమూరి సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, కె వెంకటేశ్వరరావు, నరాల రమణారెడ్డి, సువర్ణ, గంగాడ సుజాత, బి రాజేశ్వరి, పోకల అనురాధ, సుశీల, బడుగు ఇందిర, ఇంకా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. We want
ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న బాల నేరస్తుడిని ఒంగోలు 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వేటపాలెంకు చెందిన అతని వద్ద నుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదా కోరుతూ సంతనూతలపాడులో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, యలమందారెడ్డి, ఓబుల్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో వైకాపా శ్రేణులు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో అలాగే వివిధ మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం చీలిపోతే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి వాళ్ళకి ఏమైనా ఇస్తే మరి కలిగితే తప్ప రారు. దానికోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను ప్రత్యేకించి నిలబడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే గారు ఆదిమూలపు సురేష్ గారు, కామ్రేడ్ మాము గారు, వీధులకు సర్పంచులకు, మాజీ సర్పంచులకు, మాజీ మరి నదమ్ములకు, అక్కలకు, మరి పెద్దలకు అని కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకు దానసత్వం చేయాలని పూర్తిగా మరి నువ్వు సమీకరణ చేశావు. స్వచ్ఛందంగా తీర్చేంత వరకు విశ్రమించడము ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఓడమల్లయ్య దాడిన తర్వాత ఓడమల్లయ్య అన్నట్టు ఈ రోజు ఓడదాడి మనకి ఏరు దాడిన తర్వాత చెప్పదగలితే వైనం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయనే సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సౌకర్యంగా నేను అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఈ రోజు మనం ఏమన్నా గుంతమ్మ కోరికలు కోరుతున్నామా? ఈ రోజు మనం ఈ యొక్క ప్రత్యేక హోదా ఈ దేశంలో ఎవరికి ఇవ్వలేదా? ఈ రోజు ప్రత్యేక హోదా మరి రావడానికి మనకు అర్హత లేదా, మనం అర్హులం కాదా అనే ప్రశ్నలు ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలకు మరి ఈరోజు వస్తున్న సమస్య మరి ప్రశ్నలు అనే సంగతి కూడా సవినీయంగా ఆలోచించుకుంటున్నాం. వీటికి సమాధానం ఒక్కటే, కేంద్ర అభివృద్ధి మండలి, నీతి ఆయోగ్ మండలి అని ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో వాటి అధ్యక్షత మరి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నారు. వారు పంచుకుంటే ఈ రోజు ప్రత్యేక హోదా 2 నిమిషాల్లో వస్తుంది. ఈ రోజు ప్రత్యేక హోదా భారతదేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్న పరిస్థితి మనం. ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు జాతీయ స్థాయిలో జరుగుతున్న శిక్షణ నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే వరకు ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు ఒంగోలు ఇన్ఛార్జి డీఎస్పీగా వ్యవహరిస్తారు. ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్లో జాతీయ స్థాయి శిక్షణ శిబిరం జరగనుంది. ఫోరెన్సిక్ సైన్స్ అండ్ మెడిసిన్ అనే అంశంపై జరిగే శిక్షణకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి న్యాయమూర్తులు, డీఎస్పీలు, ఫోరెన్సిక్ సైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరు కానున్నారు. ఈ శిక్షణకు రాష్ట్రం నుండి ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక్కరే ఎంపికయ్యారు. శిక్షణలో పాల్గొనే నిమిత్తం ఆయన శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 2న జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులందరూ పాల్గొనాలని బెఫీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ బాబు పిలుపునిచ్చారు. గాంధీ రోడ్లోని యూనియన్ బ్యాంకులో సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బెఫీ నాయకులు నాగరాజు, సురేంద్ర, టిఎల్ ప్రసాద్, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బీఈఎఫ్ఐ పాల్గొంటుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవడానికి బ్యాంకు ఉద్యోగులందరూ ఏకమై ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖున ఉద్యమించడానికి సన్నిధులవుతున్నారు. ఎందుకు చేస్తున్నాం? దేశంలో ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి ఉదాహరణగా బిందాల కంపెనీ, ఐడిఎఫ్ఎల్ కంపెనీ వీటికన్నిటికీ లైసెన్స్ ఇచ్చి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేయడానికి ముందుకు వస్తున్నాయి. దీన్ని అడ్డుకట్ట కట్టడానికే బీఈఎఫ్ఐ దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటుంది. సెప్టెంబర్ 2వ తారీఖు జరిగే సమ్మెకు బెఫీ యూనిట్కి మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతూ
వాళ్ళతోటి ఏకీభవిస్తూ వాళ్ళతో స్ట్రైక్లో పాల్గొనే వాళ్ళ ఎంప్లాయీస్ మద్దతుగా. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా ఆధ్వర్యంలో బంద్, వామపక్షాల మద్దతు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. మన గుడి కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్ష. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి సేవలను కొనియాడిన వక్తలు. సత్య న్యూస్లో నేటి మాట. అనుభవాల వల్ల అభిప్రాయాలు మారతాయే తప్ప వాదనల వల్ల మాత్రం మారవు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.